మనకు చుక్కలు చూపించింది తనుజ. అలాంటిది ఈ వారం తనుజ గాని కెప్టెన్ అయితే ఇక హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ సరదా తీర్చేస్తదనే చెప్పాలి. సో, మీరెవరైనా సరే ఒకవేళ బిగ్ బాస్ సపోర్టర్ టాస్క్ పెడితే గనక మనమందరం తనుజకి కాకుండా మనందరం కూడా కలిపి నిఖిల్‌కి సపోర్ట్ చేసి నిఖిల్‌ని మనం కెప్టెన్ చేయొచ్చు అంటూ దివ్య మాట్లాడుతున్న మాటలు రాము విన్నాడు. ఇక వెంటనే రాము రాథోడొచ్చి తనుజకి చెప్పాడు. తనుజ నీకోసము చాలా పన్నాగం చేసింది దివ్య. ఫైనల్‌గా అయితే నిన్ను కెప్టెన్ అవ్వకుండా చూడాలనుకుంటుంది. ఎందుకు అంటే నువ్వు లాస్ట్ వీక్ ఏదైతే రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్ళకి చుక్కలు చూపించావని మళ్ళీ కెప్టెన్ అయితే ఇక నరకమే చూపిస్తుంది తనూజ అంటూ దివ్య అయితే అలా చెప్తుంది అందరికీ. అంటే ఈలోగా తనూజ అంటుంది, నన్ను చూసి భయపడ్డారంటే సూపర్ అయ్యారా కదరా రాము. ఎందుకంటే సింహంతో వేట, తనూజతో ఆట 2 ఒకటే కదా! సో, నన్ను చూసి వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు అంటే నేను వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్నానని అర్థమైంది. సో, వాళ్ళు ఎన్ని చేసినా, ఏం చేసినా సరే, ఈ వారం నేను కెప్టెన్ అయ్యే తీరుతాను. ఒకవేళ బిగ్ బాస్ సపోర్టెడ్ టాస్క్‌లో పెట్టారో నేనేం చేయలేను. కానీ ఫిజికల్ టాస్కులు పెడితే నెక్స్ట్ లెవెల్ ఆడి మొత్తానికి ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అయ్యి చూపిస్తాను. అప్పుడు చెప్తాను వీళ్ళందరికీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని అంటూ సో, ఫైనల్‌గా అయితే ధనుజ అయితే చాలా కూల్‌గా కెప్టెన్ అవుతాను అంటూ తనుజ 100% చెప్తుంది. రాముకి భుజం మీద పడకు మరి మొత్తానికి నిజంగా తనుజ ఈ వారం కెప్టెన్ అవుతుందా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.